ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ నమస్కారం. నిన్న వైఎస్ఆర్సీపీ చెత్త పాంప్లెట్ రోత పత్రిక సాక్షి పేపర్లో పెద్దలు గంగా ప్రసాద్ గారి గురించి ఏదేదో రాశారు. ఏంటంటే ఇసుక చెన్నై తరలిస్తున్నామని చెప్పి, టోల్ గేట్ల దగ్గర పోలీసుని పెట్టారని చెప్పి, అలాగే ఎమ్మెల్యేలందరూ కూడా ఆయన పైన బాధతో ఉండాలని చెప్పి రకరకాల వాక్యాలు చేసి రాశారు. చూడండి, సాక్షి పత్రిక విలేకరులారా, మీలాంటి ఎదవలు ఎవరు ఉండరు. నీలాంటి ఎదవ పత్రిక ఎక్కడా ఉండదు. సిగ్గుందా అసలు? నీ పత్రిక పుట్టుకే ఒక అవినీతి పత్రిక. ఏం చేస్తారు? ఇంతకుముందు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో సిలికా ఒకరే జర్నల్ చేస్తున్నారు, కోట్లు తిన్నారు. ఏనాడు ఒక పదం రాశారా మీరు? చెప్పండి. కార్జీ మీ వాళ్ళు తిన్నారు, మీ మంత్రులు తిన్నారు. ఏం ఒక్క పత్రికను రాశారా? మీరు చేస్తున్న అవినీతి ఎక్కడ రాసుకున్నారా? సిగ్గుందా? ఇంకా సిగ్గు లేకుండా ఈ రాష్ట్రంలో ఏ గవర్నమెంట్ చేయనటువంటి కుంభకోణాలు చేసినటువంటి మీపై మీ యొక్క పార్టీలో ఉన్నటువంటి మీరు ఈరోజు మా నాయకుడు గంగా ప్రసాద్ గారి గురించి మాట్లాడడం నిజంగా ఎట్టుందంటే గురిగింజ కింద సాగుతుంది తప్ప ఇంకోటి లేదు. ఆయనకు అంత అవసరం ఏముంది? మీలాంటి 750 రూపాయలు పెట్టి టోల్ గేట్ల దగ్గర ఆపాల్సిన అవసరం లేదు. నీలాంటి పేపర్లని 10 పేపర్లకి పెట్టేటువంటి స్తోమత ఉంది గంగా ప్రసాద్ గారికి అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అర్థం చేసుకోండి. అలాంటి ఎదవ బుద్ధులు ఉండేది మీ వైఎస్ఆర్సీపీ నాయకులకి, మీ చీటర్స్కి, అంతే తప్ప తెలుగుదేశం పార్టీ నాయకులకి, తెలుగుదేశం పార్టీ అభిమానులకి, చంద్రబాబు నాయుడు గారు అభిమానులకి ఇవన్నీ ఉండవని చెప్పి మేము తెలియజేస్తున్నాం. నీ రోత పత్రిక అది. నీ రోత పత్రిక ఇష్ట ప్రకారం రాస్తే ఒప్పుకునే సమస్య లేదని చెప్పి తెలియజేస్తున్నాం. మీ అందరిపైన పరువు నష్టం దావా వేసేదానికి సిద్ధంగా ఉన్నాం. అసలు మీ కథ ఏంది? మీ పరిస్థితి ఏంది? మీరు ఒకప్పుడు ఏ విధంగా ఉన్నారు, ఇప్పుడు ఏ విధంగా ఉన్నారు, ఇవన్నీ కూడా మేము కూడా బయట చేస్తాం. మీలాంటి యాదవ పత్రికలో గతంలో కూడా సునీల్ కుమార్ 200 కోట్లు సంపాదించారని చెప్పి రాసినటువంటి లుచ్చా పత్రిక మీ సాక్షి పేపర్ అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఏం ఎంటుకు పిగ్గుంటారా మీరా? ఎంటుకు పెక్కలేరు మీరు. మళ్ళీ చెప్తానండి సాక్షి పేపర్ వాడికి, నా ఎంటుకు పెక్కలేరు మీరు చేసే యాదవ కార్యక్రమాలు, మీరు చేసే అవినీతి కార్యక్రమాలు, ఈ 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి అప్పులు పాలు చేసి ఊడును దోచుకునింది మీ వైఎస్ఆర్సీపీ నాయకులు తప్ప వేరేవాడు కాదని చెప్పి తెలియజేస్తున్నాం. మేము అలాంటి ఏదో పని చేసే పరిస్థితి తెలుగుదేశం పార్టీ, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి పని చేస్తే మమ్మల్ని కూడా పార్టీ నుండి సస్పెండ్ చేసే పరిస్థితి మా నాయకుడికి ఉన్న నిజాయితీని తెలియజేస్తున్నా. మీ నాయకులు ఎంత అవినీతి చేస్తే అంత మంచి పేరు మీ నాయకుడి దగ్గర మీకు ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే ఈరోజు ఒక ఆయన గూడూరు ప్రజలు తరివేసిన ఆయన ఏదో మాట్లాడాడంట, ఏదో బ్రిటిష్ పరిపాలన అని. ఏం మాట్లాడాలయా నువ్వు? ఇతర ఊరు నుంచి ఈ ఊరికి వచ్చి నువ్వు ఇక్కడ ఇతర ఊరు కాని వాడుగా నువ్వు మెలగతా, నువ్వు మాట్లాడడం అనేది తప్పు. గంగా ప్రసాద్ గారు ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో ఇక్కడ వ్యాపారాలు చేస్తున్నాడు, ఏం కొత్త కాదు. నువ్వు వచ్చావు మన కాక నిన్న, నువ్వు వచ్చి మాట్లాడుతున్నావు, తప్పునైనా ఇంకా నీకు తగ్గినట్లేదైనా తగ్గించుకో, కొద్దిగా వాస్తవాలు మాట్లాడు, అవాస్తవాలు మాట్లాడదని చెప్పి ఆయనకి హితవు పలుకుతున్నా. అట్లాగే రోత పత్రిక గురించి మళ్ళీ చెప్తున్నా, మళ్ళీ కానా ఇటువంటివి రాస్తే అంటే ఒకటి మామూలుగా అయితే నీ పేపర్ని ఎవరు చూడరు, ఎవరు పట్టించుకోరు. మాకు తెలియదు సాయంత్రం దాకా, వేరే వాళ్ళు చెప్పిన దాకా. అంటే నీ పేపర్ అనేది ఒక ఏదో పత్రిక, చదివేదానికి కూడా అసహ్యమైన పత్రిక. ఎందుకంటే అవినీతిమయమైన పత్రిక. మీ ఓనర్ అవినీతి, మీ ఉన్నటువంటి యజమాని అవినీతి, మీ యొక్క విలేకరుల అవినీతి. ఛాలెంజ్ చేస్తా విలేకరులకి, సాక్షి విలేకరులరా, మీరు ఎంత డబ్బులు సంపాదించారో ఆధారాలన్నీ ఉన్నాయి, అవన్నీ కూడా త్వరలోనే బయట పెడతారని చెప్పి నేను తెలియజేస్తూ మళ్ళీ గంగా ప్రసాద్ గారి గురించి అవాకులు చెవాకులు మీ ఎదవ రోత పత్రికలో రాస్తే ఖబర్దార్, జాగ్రత్తగా ఉండమని చెప్పి సాక్షి విలేకరులకు కూడా నేను హెచ్చరిస్తున్నా అని చెప్పి నేను తెలియజేస్తాను. ఏం మొహమాటం లేదు మాకేమీ. మీ సాక్షి పేపర్లో మీ విలేకరులను చూసి భయం లేదు. మళ్ళీ చెప్తానండి, మీరు ఇట్లాంటి వ్యవహారం చేస్తే తాళ తీస్తాం. దాని రెండో మాట్లాడేది కూడా తెలియజేస్తున్నా. ఈరోజు గూడూరు, సూలూరుపేట, వెంకటగిరి, సత్తివేడు నియోజకవర్గాల్లో ఈరోజు గంగా ప్రసాద్ గారు ఎమ్మెల్యేలను చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి సహాయ సహకారాలతో గెలిపించినటువంటి మంచి వ్యక్తి. ఎంతోమంది మాలాంటి పేదవాళ్ళని ఎమ్మెల్యేలుగా చేసినటువంటి వ్యక్తి గంగా ప్రసాద్ గారు. ఆయన గురించి మీరు మాట్లాడడం అంటే నిజంగా అన్యాయంగా ఉంది. పొందం పండి, టోల్ ప్లాజా తీయండి, ఎవరెవరు సంబంధించినటువంటి ఈ లారీలు పోయినాయో మీకు అలవాటైపోయింది. పాత అలా చేసిన వ్యాపారం అయిపోయింది. అక్కడెక్కడ తెలంగాణ నుంచి మీరు వాళ్ళ పర్మిట్లు తెచ్చి మీ పోతున్నాయి. మావి కాదు, తెలుగుదేశం ఆ పని చేయదు, లుచ్చా పని కూడా చేయదని చెప్పి నేను తెలియజేస్తున్నా. గతంలో కూడా క్వాలిటీ విషయంలో మీరు దెబ్బి మీరు తిని
రకరకాల వార్తలు ఏదో మా వాడికి వచ్చేస్తుంది, వానికి వచ్చేస్తుంది, ఈయన తినేస్తున్నాడు, ఆయన తినేస్తున్నాడు. ఎందుకా మీకు ఈ ఆరాటం? ఎందుకు? అసలు ఏం జరిగింది? కోర్టు ఏం జరగలా. కోర్టు జరగకపోయినా ఏదో వచ్చేసింది, నెల్లి ఎంపీ గారికి వచ్చేసింది, ఆయన అనుచరుడికి వచ్చేసింది అని మాటలు అవసరమా? మాకేమైనా వచ్చిందా? మాకంత అవసరమా? అంటే మీరు మాత్రం తినొచ్చు, మీ నాయకులు తినొచ్చు. మేము మామూలుగా చట్ట ప్రకారం న్యాయం ప్రకారం వ్యాపారం చేసేటువంటి పరిస్థితి మాకు లేదా? మా నాయకులు లేదా? ఈరోజు చెప్తున్న క్వారీలో దొంగలు మీరు వైఎస్ఆర్సీపీ వాళ్ళు, మా వాళ్ళు కాదు. మా పైన రకరకాల వార్తలు రాస్తున్నారు, తప్పని చెప్పి తెలియజేస్తున్నారు తెలుగుదేశం పార్టీ నాయకుల పైన. అట్లాగే ఈరోజు గంగా ప్రసాద్ గారు ఇక్కడే కాదు ఇతర రాష్ట్రాల్లో మొత్తం వ్యాపారాలు ఉన్నాయి ఆయనకి. కొత్త కాదు. ఆఫ్టర్ ఆల్ ఈ గూడూరు, నీ సిలిక, నీ బొక్క, అదేంది ఏముంటుందని రాపూర్లో కార్జీ, ఈ వ్యాపారాలు చేయాల్సిన అవసరం లేదు. ఆయన కాలు గోడితో సమానం వ్యాపారాలు అని చెప్పి నేను తెలియజేస్తూ నేను మళ్ళీ హెచ్చరిస్తున్నా. సాక్షి విలేకరులకి, పేపర్ వాళ్ళకి, అసలు మీ పేపరే ఒక ఎదవ ముద్రష్ట పేపరు. మీరు పెద్ద పేపర్ లాగా దాంట్లో హెడ్డింగ్లు పెట్టి రాయడం ఏందో నాకు అర్థం కాని పరిస్థితి. కాబట్టి ఇలాంటి ఎదవ బుద్ధులు మీరు చేయదని తెలియజేస్తున్నా. అట్లాగే ఎవరైనా సరే మీరు మీ వ్యాపారాలు చేసుకునే దానికి గంగా ప్రసాద్ గారు అడ్డుగా ఉన్నారనే ఉద్దేశంతో ఆయన పైన కూడా ఈ రాతలు రాయించడం కార్యక్రమం కొంతమందిలో కూడా ఉందని చెప్పి నేను తెలియజేస్తూ, అయ్యా బాబు మీరు కావాలంటే చట్టపరంగా వ్యాపారాలు చేసుకోండి, మీ జోలికి ఎవరు రారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.